మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా నలుగురికి ఒక్క అంతేసి మా తమ్మునికి గింతైనా దాచి మా పెద్దక్క పెట్టేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రక్షాబంధన్ అంటే ప్రేమ అనురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ. అంటే తమ్ముళ్ళకి అక్కలు చెల్లెళ్ళు కలిసి ఆప్యాయతగా నిండు నూరేళ్ళు నీతో తోడుగా ఉంటాను, నీడై ఉంటాను, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతో పాలు పంచుకుంటా అని చెప్పేసి దానికి గుర్తింపుగానే ఈ రక్షాబంధన్ కట్టుకుంటారు. అంటే నేను జీవితాంతం తమ్ముడా నువ్వు నాకు తోడు ఉండాలి, నీడై ఉండాలని చెప్పేసి బంధం దృఢమైనదని చెప్పేసి ప్రతీకగా ఈ రక్షాబంధన్ కట్టుకుంటున్నారు. అయితే నిన్న మాత్రం మహబూబాబాద్ జిల్లా కేసంద్రం విలేజ్ గ్రామంలో ఒక హృదయ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రాఖీ పండగకి తమ్ముడా రాఖీ కడడానికి ఇంటికి వస్తున్న తమ్ముడు అని చెప్పేసి 5 అక్కలు తమ తమ్ముడికి ఫోన్ చేసి ఒక 10 నిమిషాల్లో అరే వస్తున్నారా, బయటకి ఇంటికి వెళ్ళకు ఉండు అని ఒక అక్క చెప్తే, తమ్మి వస్తున్న తమ్మి ఇడుబోకురా, రాఖీ కట్టుకుని మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఒక అక్క ఇలా 5 అక్కలు దూర ప్రాంతాల నుంచి తన ఇంటికి చేరుకోగానే ఒక విషాదకరమైన వార్త వాళ్ళకి కలిసివేసింది. తమ్ముడిని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకొని తమ కష్టసుఖాల్లో తోడుంటానని చెప్పుకున్న తమ్ముడు ఒకేసారి రాఖీ పండుగకి వచ్చి రాఖీ మరికొద్ది క్షణాల్లో రాఖీ కడతాను అని లోపే తమ్ముడు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ అక్కల గుండెల మొత్తం పగిలిపోయి గుండెల అవిషలా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న జరిగిన ఈ సంఘటన కేసంద్రం మండల వ్యాప్తంగా మొత్తం అందరినీ హృదయాన్ని కలిసి చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా తమ్ముని ఫోటోలు పట్టుకొని 5 అక్కలు మాత్రం ఇక్కడ హృదయ విదారకంగా విలిపిస్తున్నారు. ఎందుకంటే తమకు ఏ కష్టం వచ్చినా మా తమ్ముడు నాకు ఉన్నాడు, అండ ఉంది, వాడికి ఏ బాధ వచ్చినా కూడా మాతో పాలు పంచుకునేవాడు, వాడికి ఏ కష్టం వచ్చినా అక్క నాకు పరిస్థితి ఉంది అంటే చేతైన సహాయం వాళ్ళ అక్కలు చేసి తమ్ముడికి బాధ లేకుండా తెచ్చామని చెప్పేస్తున్నారు. తమ్ముడిని కూడా చిన్నప్పటి నుంచి 5 అక్కలు అల్లారి ముద్దకు పెంచుకున్నారు. ఎందుకంటే ఉన్నది ఒకటే తమ్ముడు, మాకు సొంత తమ్ముడిని ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా గారాభంగా పెంచుకున్నారు. తమ చేతుల మీద పెంచాము వాడిని. ఈ విధంగా రాఖీ కట్టడానికి వచ్చిన రోజు, రాఖీ పండుగ రోజు తమ్ముడికి లేడు రాఖీ మేము ఎవరికి కట్టాలని చెప్పేసి కూడా హృదయ విదారకంగా పిలిపిస్తున్న పరిస్థితి ఉన్నది. అసలు ఆ తమ్ముడిని సురుబైన యాకన మృతి చెందడంతో అక్కలు దిగాలుగా మాత్రం ఇక్కడనే ఉంటే తమ తమ్ముడికి మన విజువల్స్ చూసుకోవచ్చు. ఒక అక్క తమ తమ్ముడి ఫోటో పట్టుకొని కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోతో పిల్లలతో ఉన్న ఫోటోలు చూసుకుంటూ కూడా కన్నింటి పరిమితం అవుతుంది. దృశ్యాలు కూడా మనకి అందరినీ కలిసి వస్తున్న పరిస్థితి ఉన్నది. నిన్న వచ్చిన సందర్భంలో మరి తమ్ముడికి అనారోగ్యం మృతి చెందడంతో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారో వాళ్ళు ఏం తెలిసి వాళ్ళ మాటల్ని అడిగే ప్రయత్నం చేద్దాము. అమ్మ మీరు చెప్పండి అమ్మా, నీ పేరేమ్మా? పెద్దలు ఎవరమ్మా? పెద్ద తమ్ముడిని ఏ విధంగా గారాభంగా పెంచుకుంది వచ్చినప్పటి నుంచి ఎట్లా పెంచారమ్మా, ఎట్లా చూసుకుంది తమ్ముడిని? నేనే చూసుకున్నాము. మా తోడొక్క తమ్ముడా అని మేము తలపోదుకొని చదువుకున్నాం అయ్యా. ఒక దెబ్బ కొట్టలేదయ్యా, నూరు తోడొక్క మాట అనలేదయ్యో. అయ్యో మా తమ్ముడు మంచిగా ఉండాలని అయ్యో మేము కోరితే మొక్కుకున్నాం అయ్యా. తమ్ముడు అంటే తల్లిదండ్రులు దూరం అయినప్పటి నుంచి మీ 5 అక్కలు ఎలా పెంచారు మీ తమ్ముడిని? చాలా మంచిగానే పెంచుకున్నాం అయ్యా, సిగ్గులేని ప్రేమ పెంచుకున్నాం అయ్యా. మా 5 ఒక్కడా అని అయ్యా మేము మాట అనకుండా పెంచుకున్నాం అయ్యా. మేము గడపనిండా పెట్టుకోనయ్యా, మేము తలదించకుండా దాదుకున్నాం అయ్యా. చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉండేవాడమ్మా మీతోటి? చాలా మంచిగా ఉన్నాడు అయ్యా, ఎవరినొక్క మాట అనలేదయ్యా. ఆ పానానికంటే ఎక్కువ చూసుకున్నాడు అయ్యా. మాకు తల కింద పెట్టుకోనయ్యా, మమ్మల్ని గడగలు పెట్టుకొని దాదుకున్నాడు అయ్యా. అంటే తమ్ముడు అంటే చిన్నప్పటి నుంచి వాడికి కష్టం రాకుండా పెంచుకొని చెప్తున్నారు. ఏదో చూస్తున్నాం మీ తమ్ముడిని యాకేనని? బాగా చూసుకున్నాం మేము. మా తమ్ముడిని ఒక్కనాడు ఒక మాట అనపోయేది. మా తమ్ముడు పెట్టినా పెట్టకుండా మా తమ్ముడు చల్లగా ఉండాలని మేము ప్రేమగా వాడుకునేది. మా తమ్ముడు మంచిగా ఉండాలి, మా తమ్ముడు మాట్లాడితేనే మాకు పెట్టినంత బరాబర్ అనుకునేది. మా తమ్ముడు ఏడగలిచిన కడుపు నిండా మాట్లాడి మాకు ఫంక్షన్ హాల్లోకి వచ్చి మా తమ్ముడు ఒక్కడు మా చుట్టూ కూర్చుంటే మాకు ఆడికే సంతోషం అనిపించేది. అంత చాలా మంచిగా మా తమ్ముడు అందరినీ మంచిగా చూసుకునేది. మాకు ఎంత పెట్టినా చాలనుకొని మేము ఆడికే తృప్తి పడి ఉండేది. మాకు ఒక్క తమ్ముడు కదా, మేము 5 అక్క చెల్లెళ్ళం. మా తమ్ముడు మాకుంటే చాలు, మాకు ఏ కష్టం వచ్చినా మా తమ్ముడు ఇప్పుడు మాటతోటి పిలిస్తే వచ్చేటట్టు ఉండాలని కూడా మేము అలాగే చూసుకునేది మా తమ్ముని.
ఆయనకి కష్టం వచ్చినా కూడా మీతో చెప్పుకునేది మీకు ఆయనకి? చెప్పుకునేది మా తమ్ముడు, అక్క మాకు ఇదంటే ఏం కాదు తమ్మిన ధైర్యం చేయడకు మేము వస్తాను అనుకొని చెప్పుకునేది. బావలైనా మేమైనా మా బిడ్డలైనా మాకు ఒక్క మేనమా మంచిగా ఉండాలని అందరం కోరుకునేది. మా తమ్మినికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము అందరం వచ్చేది. అలాగా మా తమ్మిని చూసుకునేది. బాగా చిన్నప్పటి నుంచి ఎంత ముద్దుగా పెంచుకున్నారా? చాలా ముద్దుగా పెంచుకున్నాం. మా అక్క పెద్దది, మా తమ్ముడు చిన్నోడు. మా నలుగురికి ఒక్క అంతేసి మా తమ్మునికి గింతైనా దాచి మా పెద్దక్క పెట్టేది. మా తమ్ముడు మంచిగా ఉండాలని. మా తమ్ముడు ఏడిపోయినా కూడా మా తమ్ముడిని చాలా కాపాడుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారు మీ అమ్మ నాన్న వాళ్ళు? మా నాన్న చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి కాంచి కూడా మా అమ్మ ఉందిలే కానీ ఇక మా అమ్మ ఏం చేసినా మా అమ్మ కొంచెం ఇది. ఒక అక్క కన్నీటి పరమంతుడు ఒక చిన్న విషయం చెప్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఒక అన్నం నుంచి కూడా ఒక ముద్ద తీసుకోండి కడుపుండా అన్నం పెట్టడం వాళ్ళు అని చెప్పేసి అల్లారు ముద్దగా పెంచుకోవడం అని చెప్పేసి ఒక అక్కతో రోధించుకుని చెప్తుంది. మరొక మళ్ళీ అక్కడ తీసుకుందాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎట్లా పెంచుకున్నారు తల్లి మీ తమ్ముడిని? మంచిగానే పెంచుకున్నాం. మాట్లాడండి ఈ మధ్య ఏమన్నాడమ్మా? అక్క ఆరోగ్యం నాకు మంచిగా లేదు అక్క అని చెప్పేది. బాధపడకు తమ్మి అని మేము అంటే చిన్నప్పటి నుంచి ఆ ప్రేమలు బంధాలు బంధుత్వాలు ఏ విధంగా ఉండేది తమ్ముతో? మంచిగానే ఉన్నాం, ఎప్పుడైనా మంచిగానే ఉన్నాం మేము. మా తమ్మినికి మీద ప్రేమలు బాగా ఉండేది మాకు. ఉంటే ఏం బాగా చేసా ఒక్క తమ్ముడు కదా అని ప్రేమగానే చూసుకున్నాం అందరం. నిన్న మరి రాఖీ పండుగ వచ్చింది. తమ్మునికి ఎన్ని సంవత్సరాల నుంచి రాఖీ కడుతున్నారు? వాడు బుట్ట కానించి కడతాను, 6 నెలల కానించి కడతాను. 5గురం వచ్చి కట్టే నిన్న వద్దాం అనే వరకే 7 గంటలకే ఇట్లా అయింది. అంటే మీరు తమ్మునికి ఎంత సంతోషంగా రాఖీ కడదామని మీరు వచ్చినాం వచ్చే వరకే ఇట్లా జరిగే వరకే రాకెట్లు. ఇక పోయేటప్పుడు బియ్యం ఇట్లా పోసి తానం పోసి పోయేటప్పుడు కట్టినాం అందరం. ఆడల పెట్టేటప్పుడు కట్టినాం. అంటే రాఖీ పండుగ అంటే అక్క చెల్లెలకి తమ్ముళ్ళకి ప్రేమలు బంధాలు పంచే అంటే తోడు మీకు ఉంటా అని చెప్పేసి. రేపు మీకు ఈ తోడు మీకు లేదు కదా, ఇట్లా లేదు. తోడు లేకుండా దేవుడు ఇట్లా చేసిండు మా తమ్మిని. మరో అక్క ఉంది ఇక్కడ, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ నువ్వు చెప్పండి, ఏంటమ్మా మీ తమ్మునికి నీకు ఎట్లుండేదమ్మా? మంచిగానే ఉండేది, బాగానే చూసుకునేది మా తమ్ముడు. ఇంకా వాళ్ళందరికంటే ఎక్కువ నా మీద ప్రేమ ఉండేది. నాకు భర్త లేడు, అన్ని మా తమ్ముడే చూసుకున్నాడు. 20 ఏళ్ళ కానించి నాకు 3 పిల్లలైనా కానీ మా తమ్ముడు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. నేనంటే ఇంకా ఎక్కువ ప్రేమ. మా తమ్ముడు అంటే నాకు ఇంకా దేవా అక్క అక్క నన్ను నేనంటే పానం ఇచ్చుకునేది. మా తమ్ముడు కష్టం వచ్చి చెప్పుకుని పాలు పంచుకున్నాను నీతో. నేనే ఏదైనా కానీ మా తమ్మునికి చెప్పుకునేది. మా అక్కల కంటే ఎక్కువ మా తమ్మునికి చెప్పు. ఇది ఇట్లా తమ్మి కదా ఎట్లా అంటే నేనున్నాక నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు ధైర్యంగా చేసుకోవాలని. ఏ ఆపద అంటే ఊరికి వచ్చేది మా తమ్ముడు నా కాడికి. నన్ను కండ్ల పండుగ కంటే ఎక్కువ చూసుకునేది. నా కాడికి అలకమ్మలు నాటకుండా చదువుకున్నాడు మా తమ్ముడు. మంచిగా బాగా చూసుకున్నాడు నన్ను, నా పిల్లలకైనా నాకైనా. మా తమ్ముడే అన్నిటికీ ముందు పెళ్ళిళ్ళకు పేరండాలి. నా కొడుకు 3 సంవత్సరాలు అప్పుడు చనిపోయింది మా భర్త. ఇప్పుడు 23 ఏళ్ళు నా భర్త చచ్చిపోయి. అప్పటికాంచి నా 3 పిల్లలని నన్ను నా తమ్ముడు కంటికి రెప్పలాగా కాపాడు. తమ్మునికి ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. అంటే నిన్న రాఖీ పండుగ అంటే మీరు అందరు కలిసి కొన్ని సంవత్సరాల నుంచి తమ్మునికి రాఖీ కట్టుకుంటూ వస్తున్నారు. నిన్న కూడా రాఖీ కడదామా తమ్మునికి రాఖీ కడదామని ఇంటికి వచ్చిండు. ఈ లోపు ఈ దారుణ సగటు చూడుకుంది. ఎట్లా అనిపించిందమ్మా మీకు? అంటే రాఖీ ఎట్లా మరి ముందు రాఖీ ఎట్లా? ఇక ముందు ఏం చేస్తాం, 4 ఉన్నారు. నా తమ్ముడు గారు నా కొడుకులు 2 ఉన్నారు. ఇక వాళ్ళే మా తమ్ముడు. మీరు చెప్పండి, అంటే ఎట్లుందమ్మా పరిస్థితి? తమ్ముడు చనిపోయిండు, నాకంటే పెద్దోడు నేనే చిన్నదాన్ని. మా అక్కల కంటే చిన్నవాడు. ఈ పేరు పెడతల్లి నీలా. తమ్ముడు అయితే అన్న అంటే రాఖీ కడడానికి వచ్చావు. ఈ లోపు లేడని తెలిసింది. ఎట్లా అనిపించింది అంత? ఎట్లది ఏమనిపిస్తుంది సార్? బాధ కాకుండా ఉండేందుకు లేక ఉన్నొక్కడు బాయ్. మేము రాఖీ కడతానికి గీసా అంటే ఆర్తలు వచ్చా అనుకుండే వాళ్ళకి కొట్టుకుంటూ వచ్చినాం. అయ్యా కడతామని తయారైనాం. మధ్యకు వచ్చారికే ఫోన్లు వచ్చినాయి. ఇక వాళ్ళకి కడతాం, ఇక వాళ్ళకి చేస్తాం. మాకు ఒక తమ్ముడు ఉండే బాయ్. మాకిద్దరు తమ్ముళ్ళు ఉంటే మంచిగా ఉండు. ఒకరు పోయిన ఒక్కరు ఉన్నారు అనుకోను. ఇక అన్నిటికీ వాళ్ళకి గొప్ప చెప్పిపోయిండు. మా తమ్ముడికి 2 కొడుకులు. అత్తమ్మల బాధ్యతలన్నీ మీకే కొడుకు అని వాళ్ళకు చెప్పిపోయిండు. అయ్యా వాళ్ళ చేతిలో పెట్టిపోయిండు మా తమ్ముడు. ఏం చేద్దాం అయ్యా? అంటే రాఖీ పండుగ వచ్చిందంటే తమ్ముళ్ళు కూడా అక్కలకి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి సాయం చేతి అక్కలకి ఏదో వచ్చింది శారీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్తాను.
వాళ్ళ తమ్ముడు 5 అక్కలు ఇట్లా చూసుకుంటాం మిమ్మల్ని. మంచిగా చూసుకునేది. మేము కూర్చుని మా తమ్మిని మా మరదలు కూర్చుంటే పెట్టి రాకలు కట్టినా కుడుకలు పెట్టినా పెట్టేది. మమ్మల్ని 5గురిని కూర్చుంటే పెట్టి వారికి దోచినంత మా చేతిలో పెట్టేది. అయ్యా మాకు ఇంతే చాలు అనుకున్నాం, పోయేది సంబరపడేది. మా తమ్ముడు సంతోషంగా ఉంటే చాలు, మాకు ఈ రూపాయి చాలు మా పుట్టినింటిది అనుకొని పోయినాం. అయ్యా ఒక్కనాడు నచ్చిన నోట మాట అనుకోలేదు. మా తమ్ముడు మమ్మల్ని అనలే, మేము మా తమ్మిని అనలేదు. మంచిగానే ఉన్నాం. మా నాయన 20 ఏళ్ళు మా నాయన చచ్చిపోయి, మా నాయన చచ్చిపోయిన కాంచైనా మా తమ్ముడు ఏ కార్యాలకైనా ఏడికైనా మేనగోడళ్ళ ఇంటికి అక్కల ఇళ్ళకి అందరి ఇళ్ళకి వచ్చిండు. అన్ని మంచిగానే చూసుకున్నాడు. ఆ దేవుడే ఓర్వలేదు మా తమ్ముడు. 5 అంటే 4 అక్కలు, ఒక చెల్లి మాత్రం అన్నిటి పరిమితం అవుతున్నారు. ఎందుకంటే తమ్ముడా నీకు ఎవరికి రాఖీ కట్టాలరా మేము, ఇక్కడికి ఎందుకు వచ్చావురా మేము, నువ్వు లేనిది మాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదురా, మేము ఇక్కడ ఎవరితో చెప్పుకోవాలా మా బాధలు ఎవరు తీర్చాలరా అని అంటూ తమ్ముడా అంటూ కూడా పిలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటన మొత్తం మరి ఎక్కడ కూడా జరగకూడదు, జరగద్దని కూడా మనం కోరుకుందాం. దురదృష్టవశాత్తు పాప అనారోగ్య స్వరూపమైన ఆకయ మొత్తం అనారోగ్యం మృతి చెందడంతో కుటుంబంలో విషాదమైన నెలకొందని చెప్పొచ్చు. మా 4గురికి ఒక్క అంతేసి మా తమ్మినికి గింతైనా దాచి మా పెద్దక్క పెట్టేది.